క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. దేవుడి వాక్యం దించుగాక. ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మన శ్రమ అంతటిలో దేవుడు మనల్ని ఆదరిస్తాడంట. చాలాసార్లు శ్రమ పడుతున్న వారితో ఎవరు ప్రయాణించరు, శ్రమ పడుతున్న వారికి ఎవరు రారు, శ్రమ పడుతున్న వారిని ఎవరు ఆదరించరు, ఓదార్చరు. శ్రమలో అందరూ కూడా మనల్ని మర్చిపోతారు. శ్రమ ఒక ఎత్తు బాధ అయితే, మనుషులను బట్టి, శ్రమలో మనకు తోడు లేని మనుషులను బట్టి, మనల్ని ఆదరించిన మనుషులను బట్టి మరొక రకమైన బాధ. ఈ రెండు బాధకి గురయ్యి చాలా మంది మానసిక ఒత్తిడిలోకి వెళ్తారు. అలాంటి ఒత్తిడిలో నువ్వు ఉన్నావా? అలాంటి ఆదరణ లేని స్థితిలో ఉన్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, ఆయన శ్రమ పడుతున్న వారికి, మన దేవుడు ఎవరైతే శ్రమ పడుతున్నారో వారికి ఆదరణగా ఉంటాడంట. ఈ రోజు ఏ శ్రమ గుండా నువ్వు వెళ్తున్నావో మన దేవుడు నీకు ఆదరణ ఇస్తానంటున్నాడు. కాబట్టి దేవుడిచ్చే ఆదరణ, నెమ్మది, సమాధానం, శ్రమలో విజయము పొందుకొని దేవుడి మహిమపరచాలి. రీతిగా నీకు ఆదరణ, విజయం దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతుడమైన మా ప్రియపరలో తండ్రి, యొక్క ప్రార్థన లెక్కిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో. ఏ శ్రమ గుండా నీ బిడ్డలు వెళ్తూ కృంగిపోతున్నారో ఆ శ్రమంతట్లో నువ్వు వారికి ఆదరణ ఇచ్చి తోడుగా ఉండి ఆ శ్రమ నుంచి విడిపించి నీ బిడ్డలను మీరే బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.